అమ్మ ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశించిన విజయాలు సాధిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో కానీ, లేకపోతే ఎక్కడైనా మీ కొలీగ్స్ మొదలైన చోట్ల స్త్రీలతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలతో పాటుగా స్త్రీలతో విభేదాలకు కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులతో పాటు అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం, వారికి నూతన అవకాశాలు రావడం, వారి యొక్క ప్రతిభకి సంబంధించిన విషయాలలో వాళ్ళ గుర్తింపు గౌరవం లభించడం, సంతానానికి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, మీకు విదేశీ అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన నూతన అవకాశాలు రావడం, అలాగే మీ క్రియేటివిటీ పెరగడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. కుటుంబంలో వాళ్ళందరితోనూ సంతోషంగా, సఖ్యతగా గడపడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. విద్యాపరమైన అభివృద్ధి విద్యార్థులకి, స్త్రీ సంతానానికి అభివృద్ధి, కుటుంబంలో స్త్రీలతో చాలా చక్కగా ఈ రోజున మీరు ఆసక్తికరంగా, ఆనందదాయకంగా గడపడం, బంధువర్గంతో ఈ రోజున వాళ్ళు రాక, నూతన వాహనాల కొరకు చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం అది గృహానికి సంబంధించి కానీ, వాహనానికి సంబంధించి కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తులతో మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది.